నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష, నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే శరీరంలో టెస్టోస్టిరాన్ తక్కువ అయినప్పుడు మనం దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. సింపుల్. సో దీనికి ఇండికేషన్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టోస్టిరాన్ ఎవరిలో తగ్గుతుంది? తగ్గిన వాళ్ళలో మనకు ఎలాంటి సమస్యలు కనపడుతుంటాయి? వాళ్ళలో మనం ఎప్పుడు ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి? ఇప్పుడు చాలా ముఖ్యంగా టెస్టోస్టిరాన్ తగ్గడానికి చెప్పుకునే కారణం క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే వీళ్ళకి జన్యు కారణాల వల్ల పుట్టుకతోనే వీళ్ళ క్రోమోజోమల్ వాల్యూ వేరేగా ఉండడం వల్ల వీళ్ళ టెస్టిస్ చిన్నప్పటి నుంచే సరిగ్గా పనిచేయవు. అంటే వీళ్ళు మామూలుగా మగవాళ్ళలాగానే ఉంటారు, చాలా హైట్గా అంతా బాగానే ఉంటుంది, కొంతమంది పెళ్లి కూడా అయిపోతుంది, చాలా కాలం వీళ్ళకి అంగస్తంభన కూడా ఉండొచ్చు. బట్ పోను క్రమేపీ ఆ టెస్టికులర్ ఫెయిల్యూర్ వల్ల, టెస్టిస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వీళ్ళ టెస్టిస్ చాలా చిన్నగా అయిపోయి దాని నుంచి స్పర్మ్స్ రావు, అజూస్పర్మియా జీరో స్పర్మ్ కౌంట్తో బాధపడుతుంటారు. అండ్ టెస్టోస్టిరాన్ లేక వీళ్ళకి సెక్స్ పైన ఆసక్తి లేకపోవడం, అసలు అంగం స్తంభించకపోవడం, బాగా వీక్గా అనిపించడం, కండరాలు బాగా లూజ్గా వదులుగా అనిపించడం, చిన్న జాయింట్ పెయిన్స్, తర్వాత బోన్ పెయిన్స్ అవన్నీ రావడం, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఇవన్నీ మనకు కనపడుతుంటాయి. సో ఈ పేషెంట్స్లో మోస్ట్ కామన్గా మనము టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ మొదలు పెడుతుంటాం. అది కాకుండా వయసు పైబడుతున్న వాళ్ళలో కూడా కొంతమందికి 45-50 ఏళ్ళ తర్వాత కూడా మనకి దగ్గర కొంతమంది క్లినికల్ హైపోగొనాడిజం అంటే ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ అన్నీ, బోన్ పెయిన్స్, సరిగ్గా మజిల్స్ బాగా వీక్ అవడం, చిన్న పనులు చేయగానే అలసిపోవడం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, సెక్స్ పైన ఆసక్తి లేకపోవడం, అంగం స్తంభించకపోవడం, ఇలాంటి కారణాలతో వచ్చినప్పుడు మన టెస్టోస్టిరాన్, FSH, LH లాంటి కొన్ని బేసిక్ హార్మోన్ టెస్ట్ అని చూసుకొని వాళ్ళకు కూడా మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ మొదలు పెడుతుంటాం. కాకపోతే ఈ రిప్లేస్మెంట్ థెరపీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీరు బయట నుంచి హార్మోన్స్ ఇస్తున్నప్పుడు శరీరం రెస్పాండ్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది, ఒక్కోసారి రియాక్షన్స్ కూడా రావచ్చు. సో ఎవరికైతే క్లినికల్ హైపోగొనాడిజం ఉంటుందో, ఎందుకంటే బయోకెమికల్ హైపోగొనాడిజం వేరు, క్లినికల్ హైపోగొనాడిజం వేరు. బయోకెమికల్ అంటే మనకి ఈయనకి టెస్టోస్టిరాన్ తక్కువ ఉంది అని ఒక బ్లడ్ వాల్యూ మాత్రం కనపడుతుంది, బట్ పేషెంట్స్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అలాంటి పేషెంట్స్కి రిప్లేస్మెంట్ అవసరం లేదు. మనం 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి మనం టెస్టోస్టిరాన్ దాన్ని మనం ఆ వాల్యూ చూసుకుంటూ మనం పేషెంట్ని ఫాలో అప్ చేస్తూ సిమ్టమ్స్ ప్రకారం మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. బట్ ఎవరికైతే బయోకెమికల్ అండ్ క్లినికల్ అంటే ఆల్రెడీ రక్తంలో టెస్టోస్టిరాన్ తక్కువ ఉంది, దాని తగ్గట్టుగా వాళ్ళ సిమ్టమ్స్ కూడా మనకు కనపడుతుంది అంటే మనం వాళ్ళు ట్రీట్మెంట్కి మనం ముందుకెళ్ళాలి. బట్ ఏ వాల్యూని మనం టెస్టోస్టిరాన్ వాల్యూని నమ్మాలి అంటే దీనికి ప్రాపర్గా మార్నింగ్ పూట 7 to 9 AM మధ్యలో ఫాస్టింగ్లో ఇచ్చిన శాంపుల్నే మనం నమ్మాలి. పేషెంట్ ఊరికే సాయంత్రం వచ్చేసి ఒక శాంపుల్ ఇచ్చేసి టెస్టోస్టిరాన్ వాల్యూ తక్కువ ఉంది అనుకోవడం తప్పు. ఎందుకంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ మన దినచర్యను బట్టి, మన రోజు అలవాట్లను బట్టి, మన నిద్రను బట్టి దాని వాల్యూస్ మారుతూ ఉంటాయి. హెల్దీ మీల్స్లో మాత్రం టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఆర్ హైయెస్ట్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఎర్లీ మార్నింగ్ బిట్వీన్ 7 to 9 AM ఫాస్టింగ్ శాంపుల్ ఇచ్చిన పేషెంట్ వాల్యూ కనుక మనకి టెస్టోస్టిరాన్ కనుక తక్కువ ఉంటే, పరిమితికి కనుక తక్కువ ఉండి, పేషెంట్ కనుక సిమ్టమ్స్ ఉంటే వాళ్ళలో మనం టెస్టోస్టిరాన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తుంటాం. ఇది కాకుండా చిన్న పిల్లల్లో హైపోస్పేడియాస్ అనే సమస్య కొంతమందికి ఉంటుంది. ఆ హైపోస్పేడియాస్ అంటే వాళ్ళకి అంగం చివరికి ఉండాల్సిన మూత్రం ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళలో కొన్ని సందర్భాల్లో కూడా మనం టెస్టోస్టిరాన్ సప్లిమెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత కూడా మనం సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.